నగేష్ గారు మీరు చూసే ఉంటారు దీనిలో ఒక సర్వే చాలా సందర్భాల్లో మొన్న ఎన్నికల్లో కూడా చాలా వరకు కాస్త రిలయబిలిటీ ఉన్నటువంటి సంస్థలు ఇచ్చినటువంటి ఫలితాలు యథావిధంగానే వచ్చినాయి, పెద్ద వేరియేషన్ ఏమి లేదు. ఇంకా అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాలనే అధికార పక్షాలు కట్టబెట్టాయి. ఇప్పుడు ఏబీపీసీ ఓటర్ సర్వే కూడా బీజేపీకి కొద్దిగా గతం కంటే 303 స్థానాల కంటే తగ్గొచ్చు. మొత్తం ఎన్డీఏ కూటమికి వాళ్ళు చెప్తున్నది 295 నుంచి 335 మధ్య స్థానాలు రావచ్చని. ఇండియా కూటమి బలపడుతుంది కానీ ఫలితాలు అనుకూలంగా రావని. అయితే నేను ఓవరాల్గా కాకుండా దీన్ని 3 భాగాలుగా మనం డిస్కస్ చేద్దామని నగేష్ గారు. ప్రధానంగా ఒక 9 రాష్ట్రాలు గతంలో బీజేపీ బలంగా వ్యవహరించి ఎన్డీఏ కూటమి మంచి ఫలితాలు సాధించినటువంటి రాష్ట్రాలు బీహారు, మహారాష్ట్ర, కొంతమేరకు తెలంగాణ, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో దాదాపు ఒక 193 స్థానాలుంటే అక్కడ గత ఎన్నికల్లోనే ఎన్డీఏ కూటమి దాదాపు 113 స్థానాల దాకా గెలుచుకోనుంది. ఇప్పుడు ఈ సర్వే ప్రకారం చెప్తుంది ఒక 70-80 స్థానాలు అక్కడ తగ్గుతాయని. బీజేపీ బాగా బలంగా ఉందనుకున్న రాష్ట్రాలు మనకు తెలుసు, నార్త్ స్టేట్స్, యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాను, ఈ రాష్ట్రాలు, ఇంకా గుజరాత్, ఈ రాష్ట్రాల్లో గతంలోనే ఒక 90% సీట్లు, 100లో 90 సీట్లు బీజేపీ కూటమి గెలుచుకొని ఉంది. అక్కడ కొత్తగా పెరగడానికి అవకాశం ఉందా? ఇక వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో పొత్తులు, ఢిల్లీ కానీ లేకపోతే పంజాబ్ కానీ, ఆ మాటకు వస్తే గుజరాత్లో కానీ పొత్తులు సక్రమంగా ఉంటుంది. ఇట్లా 3 భాగాలుగా తీసుకుందాం, ఏం చెప్తారు? ఇప్పుడు ఈ సర్వేలోని దీంట్లో ఒకటి మన క్లారిటీ ఎక్కడ వచ్చిందంటేనండి, ఈ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, ఈస్ట్ జోన్ లో ఎన్ని సీట్లు వస్తాయి, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎన్ని వస్తాయి, వెస్ట్ జోన్ లో ఎన్ని వస్తాయి, నార్త్ జోన్ లో ఎన్ని వస్తాయి, సౌత్ జోన్ లో ఎన్ని వస్తాయి అనేది ఇట్లా స్పష్టంగా ఏముందంటే, నార్త్ జోన్ లో 180 సీట్ల నుంచి ఎన్డీఏ కూటమి కంటే బీజేపీకి మిత్రపక్షాలకి 150 నుంచి 160 సీట్లు వస్తాయని చెప్పేశారు. అట్లాగే నెక్స్ట్ ఏంటంటే ఈస్ట్ జోన్ అంటే బీహారు, జార్ఖండ్, ఒడిశా, బెంగాల్, దీంట్లో 153 సీట్లు, మళ్ళీ 80 నుంచి 90 సీట్లు వస్తాయన్నారు. అయితే బీజేపీ కూటమి ఎక్కడ, అదే ఎన్డీఏ కూటమి ఎక్కడ వీక్ గా ఉందంటే సౌత్ జోన్ లో తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణలో 20 నుంచి 30 సీట్లు వస్తాయన్నారు 132కి. వెస్ట్ జోన్ లో మళ్ళా బలంగా ఉంది బీజేపీ కూటమి. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో 45 నుంచి 55 సీట్లు వస్తాయన్నారు. సో ఆల్ ఇండియా లెవెల్లో ఏంటంటే 295 నుంచి 330 సీట్లు, అంటే 42% ఓట్లు. దాని తర్వాత ఇండియా కూటమికి 165 నుంచి 205. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను దీంతో స్పష్టంగా ఏముందంటే, ఒకవేళ ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో నెగ్గాలంటే, మోదీని హ్యాట్రిక్ ప్రివెంట్ చేయాలంటే, నెహ్రూ రికార్డుని దాటకుండా చూడాలి అంటే, వాళ్ళ ఫస్ట్ థింగ్ ఏమిటంటే, నార్త్ జోన్ లో ఎక్కడైతే 180 సీట్ల నుంచి 180 సీట్ల నుంచి 150 నుంచి 160 సీట్లు గెలుస్తున్నారు, అక్కడ గెలవాలి. రెండోది ఎక్కడ గెలవాలంటే ఈస్ట్ జోన్ లో కూడా 80 నుంచి 90 సీట్లు వస్తాయి. అంటే 153 సగం సీట్లు 75, వాళ్ళకి 80 నుంచి 90 సీట్లు గెలుస్తున్నారు. సో స్ట్రెంగ్త్ ఎక్కడ ఉందంటే, ఇండియా కూటమికి, ఐఎన్డిఏ అలయన్స్ కి సౌత్ లో ఉంది. అక్కడ ఏంటంటే 132లో 70 నుంచి 80 సీట్లు గెలుస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితిలో సరిపోదు. సో ఏంటంటే, ఇప్పుడు ఇండియా కూటమి నార్త్ జోన్ లోని, వెస్ట్ జోన్ లో గుజరాత్ లాంటి స్టేట్స్ ఉన్నాయి, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్ ఉన్నాయి, మహారాష్ట్ర స్టేట్ ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో 48 సీట్లు, సెకండ్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ ఉత్తరప్రదేశ్. సో ఈ స్టేట్స్ లో వీళ్ళు ఏమిటంటే గెలవాలి ఇది. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ స్టేట్స్ లోని అసలు ఇండియా కూటమికి బలం లేదు. ఇప్పుడు ఏమిటంటే చాలా మంది ఏమంటున్నారు, ఇప్పుడు ఈ చర్చల్లో ఇండియా కూటమి 2-3 సార్లు
కలిసినప్పుడు అవును. 1-to-1 ఇది పెట్టుకుంటాం అన్నది. ఇప్పుడు ఆ 1-to-1 బీజేపీ వర్సెస్ సింగిల్ క్యాండిడేట్, బీజేపీ వర్సెస్ సింగిల్ క్యాండిడేట్ అనేది లక్ష్యం. సింగిల్ క్యాండిడేట్ అంటే బీజేపీకి అగేన్స్ట్ గా మేము సింగిల్ క్యాండిడేట్ మా తరఫున పెట్టుకుంటాం అనేది. ఎస్, అది ఫలితాలు, దానివల్ల ఫలితాలు వస్తాయా రావా అనేది పెద్ద ప్రశ్నార్థకం. ఎందుకైతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ లేదు. Okay. అక్కడ బీజేపీని టేక్ ఆన్ చేయవలసింది మీకు సమాజ్వాదీ పార్టీ. వెస్ట్ బెంగాల్ లో మీరు బీజేపీని టేక్ ఆన్ చేయవలసింది మమతా బెనర్జీ. సో ఇట్లాగా మీరు ఏంటంటే ఒక కొత్త పద్ధతిలో రావాలి. ఈ భారత్ జోడో యాత్రలు, మళ్ళా ఇంకో విడత భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ బిగించేస్తున్నారు. ఈసారి ఏంటంటే ఈస్ట్ నుంచి వెస్ట్ కి వెళ్తున్నారు. సో ఏదో కొత్త అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ చేసి ఈసారి రావాలి. కానీ లేకపోతే 3 హ్యాట్రిక్ మోదీకి గోడ మీద రాసి ఉంది. ఓకే, అది